మత్స్యకారుల ఆర్థిక జీవన స్థితిగతుల్లో మార్పు తీసుకురావడంతో పాటు కోస్తా తీర ప్రాంత అభివృద్ధికి గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోడీ మార్గదర్శకత్వంలో భారత ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు కేంద్ర మత్స్య పాడి పశుసంవర్ధక శాఖ మంత్రి పరశోత్తం రూపాల పేర్కొన్నారు. భారత ప్రభుత్వ మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ నేతృత్వంలో నిర్వహిస్తున్న సాగర్ పరిక్రమ ఫేజ్ ఎక్స్ 2024 కార్యక్రమం బుధవారం జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో కాకినాడ ఫిషింగ్ హార్బర్ నందు జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి పరశోత్తం రూపాల, కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్, కేంద్ర జాయింట్ సెక్రటరీ నీతూ ప్రసాద్, రాష్ట్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమల శాఖ మంత్రి, కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు, కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగగీత, శాసనమండలి సభ్యురాలు కర్రి పద్మశ్రీ, యానం ఎమ్మెల్యే జి అశోక్, రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ కె కన్నబాబు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ సిలాకియా, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన క్రింద మత్స్యకారులకు మెగా చెక్కులను, మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులను, వాహనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ ఎస్ సూర్యప్రకాశ్రావు, మత్స్యశాఖ జేడీ పివి సత్యనారాయణ, విజయవాడ మెరైన్ జేడీ డాక్టర్ వి వెంకట్రావు, కాకినాడ మత్స్యశాఖ ఏడీ కె కరుణాకర్, ఎఫ్డీఓలు జి గోపి, ఆర్ నూకరాజు, వి అనురాధ, ఇతర అధికారులు, మత్స్యకారుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి గట్టిగా కూడా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అన్ని శాఖల మంత్రులు కూడా మీరు వెళ్ళి దేశం మొత్తం తిరగండి, మీకు సంబంధించినటువంటి శాఖల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటన్నటువంటి అధ్యయనం చేసి ఫీడ్బ్యాక్ తీసుకోండి. దానిని మనం ఇంప్లిమెంట్ చేద్దాం, తద్వారా ఆయా ప్రజల్లో మార్పులు తీసుకొద్దాం అన్నటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు కేంద్ర మంత్రివర్యులు మన ఊరు